వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. స్పోర్ట్స్ అంటే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చే క్రీడ క్రికెట్. భారత్ అంటే క్రికెట్. క్రికెట్ అంటే భారత్ అన్నంతలా ప్రాధాన్యత సంతరించుకుంది. దేశంలో ఏ ఆటకు లేనంత క్రేజ్ క్రికెట్కు దక్కింది. భారత అత్యున్నత పురస్కారం భారతరత్న క్రికెట్ గాడ్గా భావించే సచిన్ ఇవ్వడానికి మన దేశంలో క్రికెట్కు ఉన్న స్థాయిని ఇట్టే చెప్పవచ్చు. అలాంటి క్రికెట్లో రాజకీయ నాయకుల జోక్యం ఇటీవల కాలంలో ఎక్కువైందని పలువురు ఆటగాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా టీమిండియా క్రికెటర్ హనుమ విహారీ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. భవిష్యత్తులో ఇంకెప్పుడు ఆంధ్ర జట్టుకు ప్రాతినిధ్యం వహించనంటూ ప్రకటించాడు. కాగా ఆంధ్ర జట్టు కెప్టెన్ గా తను తప్పించడంపై మనస్తాపం చెందిన హనుమ విహారీ సోషల్ మీడియాలో వేదికగా తన మనసులోని మాటను ప్రకటించాడు. అందులో తనను కెప్టెన్సీ నుంచి తొలగించేందుకు జట్లో ఆటగాడిగా ఉన్న ఒక రాజకీయ నాయకుడు కుమారుడే కారణమంటూ సంచలన ఆరోపణలు చేశాడు. పేరున్న పొలిటికల్ నాయకుడి కుమారుడిపై అరిచినందుకే తను కెప్టెన్సీ నుంచి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ తొలగించింది అంటూ వివరించాడు విహారీ. బెంగాల్తో జరిగిన మొదటి మ్యాచ్లో 17వ ఆటగాడిపై అరిచినందుకు ఆ ఆటగాడు తన తండ్రికి కంప్లైంట్ చేశాడని, దాంతో చర్యలు తీసుకోవాలని అసోసియేషన్కు రాజకీయ నాయకుడైన ఆ తండ్రి అడిగినట్లు తెలిపాడు విహారీ. గత ఏడాది ఫైనలిస్ట్ బెంగాల్పై 400 పరుగులు చేసి గెలిచిన తను కెప్టెన్సీకి రాజీనామా చేయమన్నారని విహారీ పేర్కొన్నాడు. వ్యక్తిగతంగా ఆ ప్లేయర్కు తనకు ఎటువంటి విభేదాలు లేవని విహారీ తెలిపారు. శరీరాన్ని పణంగా పెట్టి గత ఏడాది లెఫ్ట్ హ్యాండ్ కూడా ఆడినట్లు పేర్కొన్నాడు. 7 ఏళ్లలో 5 సార్లు జట్టును నాకౌట్ రౌండ్కు తీసుకెళ్లానని, అలాగే భారత జట్టు తరపున 16 టెస్టులు ఆడినా అలాంటి నన్ను కాదని అసోసియేషన్కు ఆ ఆటగాడే ముఖ్యమయ్యాడని ప్రశ్నించాడు క్రికెటర్ విహారీ. కెప్టెన్సీ నుంచి తొలగించడం అవమానకరంగా అనిపించిందని విహారీ పేర్కొన్నాడు. అసోసియేషన్ ప్రవర్తన తీరుతో తన ఆత్మగౌరవం దెబ్బతిందని అన్నారు విహారీ. కాగా ఆంధ్ర రంజీ జట్టు మాజీ కెప్టెన్ హనుమ విహారీకి రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. విహారీ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు భారత క్రికెట్ కంటే వైసీపీ నాయకుడే ముఖ్యమని ప్రశ్నించారు పవన్. ఇక వైఎస్ఆర్సీపీ ప్రతీకార రాజకీయాలకు ఆంధ్ర క్రికెట్ సంఘం కూడా లొంగిపోవడం సిగ్గుచేటని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. హనుమ విహారీ ఒక తెలివైన భారత అంతర్జాతీయ క్రికెటర్ అని, అలాంటి క్రికెటర్ కూడా ఆంధ్రప్రదేశ్ తరపున ఎన్నటికీ ఆడనని ప్రమాణం చేసే స్థాయికి టార్గెట్ చేయబడ్డాడు అని చంద్రబాబు ఆరోపించారు. మొత్తానికి ఎన్నికల వేళ హనుమ విహారీ పోస్ట్ అటు క్రికెట్లో ఇటు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిందంటున్నారు విశ్లేషకులు.
దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గుంటూరు నుండి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. మాజీ క్రికెటర్ హనుమ విహారీ చేసిన ట్వీట్ అయితే సంచలనంగా మారింది. దీనికి సంబంధించి మరింత సమాచారం, పూర్తి అప్డేట్స్ ఇవ్వండి. కిరణ్మయి, ఆంధ్రప్రదేశ్ లో క్రికెట్ వ్యవస్థలోకి రాజకీయ పార్టీలు చొరబడిన విధానం స్పష్టంగా కనపడుతుంది. హనుమన్ విహారీ భారత మాజీ ప్లేయర్ గా ఉన్నటువంటి హనుమన్ విహారీ ఆంధ్రప్రదేశ్ క్రికెట్ జట్టుకు నేను ఇక ఆంధ్ర జట్టుకు ఆడను అంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే గనక ట్విట్టర్ లో ఆయన ఒక పోస్ట్ ఉంచుతూ కూడా రాజకీయ పార్టీ ఒత్తిళ్ల వల్ల తన కెప్టెన్సీ పోయిందంటూ కూడా స్పష్టంగా తెలియపరచడం జరిగింది. అయితే ప్రధానంగా చూసినట్లయితే గనక హనుమన్ విహారీ హైదరాబాద్ జట్టుకు ఆడుతూ చాలా అదనపు పరుగులు అంటే బాగా రాణిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన్ను రాజకీయాలు జోక్యం చేసుకొని అతను కెప్టెన్సీ లేకుండా చేసినటువంటి పరిస్థితి కనపడుతున్నట్టు కూడా ఆయన పోస్ట్ పెడతాం జరిగింది. కానీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక హనుమన్ విహారీ పెట్టినటువంటి పోస్ట్ కు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ పార్టీలు కూడా సంఘీభావం ప్రకటించి ఆయనకు మద్దతు తెలపడం జరిగింది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, అలానే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇరువురు కూడా ట్విట్టర్ ద్వారా కూడా ఆయనకి మద్దతు తెలపడం జరిగింది. అంటే కేవలం రాజకీయాల కోసమే కాకుండా ఒక ఆటగాడికి భారత జట్టు ఆడుతున్న వారికి ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి పరిస్థితి ఉందంటూ కూడా వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించి అనేక పరుగులు సాధించి మంచి ప్లేయర్ గా రాణిస్తున్నటువంటి హనుమన్ విహారీకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అండగా ఉండాల్సింది పోయి వైసీపీ నాయకుని యొక్క కుమారుడు కోసం అతన్ని కెప్టెన్ ఇచ్చి తొలగించడము, ఆయన కెరియర్ ను కాలరాయటము కరెక్ట్ కాదంటూ కూడా మాట్లాడటం జరిగింది. రానున్న రోజుల్లో ప్రభుత్వం మారితే కనుక తప్పనిసరిగా హనుమన్ విహారీని ఆంధ్ర క్రికెట్ జట్టుకి ఆడిస్తాము, అక్కడనే కెప్టెన్ గా నియమిస్తామంటూ కూడా వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక తిరుపతికి సంబంధించినటువంటి ఒక వైసీపీ నాయకుడు కుమారుడు 17వ ప్లేయర్ గా ఆంధ్ర జట్టులో ఉన్నాడు. ఆయనతో వ్యక్తిగత విభేదాల కారణంగా తన కెప్టెన్సీ పోయిందంటూ కూడా హనుమన్ విహారీ వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలానే ఆ క్రికెటర్ కి సంబంధించినటువంటి తండ్రి కూడా మాట్లాడుతూ కూడా హనుమన్ విహారీకి తన కొడుకు ఎటువంటి విభేదాలు లేవంటూ కూడా స్పష్టం చేశారు. అలానే హనుమన్ విహారీ పట్ల ఆయన కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్ లో ఒక భారత క్రికెట్ అంటే భారత జట్టుకు ఆడినటువంటి హనుమన్ విహారీ పట్ల ఆ రాజకీయ పార్టీలు జోక్యం చేసుకొని ఇటు తెలుగుదేశము జనసేన మద్దతు తెలపటము, వైసీపీ పార్టీ వాళ్ళు విడిగా ఉండి ఆయన కెప్టెన్సీ పోయినా కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేయటం ఉంటుంది. చూసినట్లయితే కనుక క్రికెట్ వర్గాలలో కూడా పార్టీల తీరు అంటే రాజకీయ పార్టీల ప్రమేయం కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఇప్పటికైనా అనేక అంతర్జాతీయ మ్యాచ్లు ఆడినటువంటి హనుమన్ విహారీకి ప్రతి ఒక్క క్రీడాకారుడు కూడా మద్దతు తెలపాలి. ఆయన కెప్టెన్సీని తొలగించడే కాకుండా ఆయన ఆంధ్ర ఆడినైతే ఏదైతే చెప్పారో ఆ విధంగా కాకుండా మద్దతు తెలిపి ఆంధ్రాకి ఆడే విధంగా చర్యలు చేపట్టాలని కూడా అభిమానులంతా కూడా కోరుతున్నారు. కానీ ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అంటే కనుక వైసీపీ అభిమానంగా సంఘంగా మారిపోయినందుకు కూడా రాజకీయ నాయకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. అటువంటి వ్యాఖ్యలు కరెక్ట్ కాదు. రానున్న రోజుల్లో బాగా ఆడిన ఏ క్రికెటర్ కైనా తప్పనిసరిగా మద్దతు నిలవాలి అంటూ కూడా క్రీడాకారులు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే శ్రీనివాస్, హనుమ విహారీ ట్వీట్ కి అయితే అటు టీడీపీ నేత అలాగే పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకులు స్పందించారా? అంటే ఇప్పటి వరకు హనుమన్ విహారీ వ్యవహారానికి సంబంధించినటువంటి వైసీపీ నేతలు ఎవరు స్పందించలేదు. కేవలం తిరుపతిలో ఎవరైతే 17వ ప్లేయర్ గా ఉన్నాడో వృద్ధిరాజుకి సంబంధించినటువంటి వారి తండ్రి మాత్రమే మాట్లాడటం జరిగింది. తన కొడుకు మీద రాజకీయ ప్రభావం ఉంటే కనుక జట్టులో స్థానం లేకుండా 17వ వాడిగా ఎందుకు ఉంచుతాము, తప్పనిసరిగా ఆటగాడిగా ఆడిచ్చే అవకాశం కల్పిస్తాం కదా అంటూ కూడా మాట్లాడటం జరిగింది. కానీ ఇక్కడ చూసినట్లయితే కనుక ప్రధానమైనటువంటి విషయాలు ప్రస్తావిస్తే కనుక తప్పనిసరిగా హనుమన్ విహారీకి రాజకీయ పార్టీలు మద్దతు తెలపడం కాకుండా రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా ఆటగాళ్ళందరూ కూడా మద్దతు తెలిపి ఆంధ్ర క్రికెట్ కే ఆడాలంటూ కూడా డిమాండ్ చేయాలని కోరుతున్నటువంటి పరిస్థితి. అంటే ఒక భారత క్రికెట్ జట్టుకు ఆడినటువంటి ప్లేయర్ ను ఆంధ్ర క్రికెట్ జట్టు పోగొట్టుకోవటము, ఆంధ్ర క్రికెట్ జట్టుకు కూడా రాజకీయ కార్యాలు చూడటం అనేది కూడా కరెక్ట్ కాదనే పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అయితే ఇప్పటి వరకు వైసీపీకి సంబంధించినటువంటి వారు ఎవరు మాట్లాడకపోయినా ఆయనైతే హనుమన్ విహారీ స్పష్టంగా తాను రానున్న రోజుల్లో ఆంధ్ర క్రికెట్ జట్టుకు ఆడబోనంటూ కూడా స్పష్టంగా మెసేజ్ చేయడం. అయితే శ్రీనివాస్, ఈ ఆరోపణలపై ఏపీ క్రీడా శాఖ మంత్రి స్పందించారా? అది ఇప్పటి వరకు ఇవి ట్విట్టర్ గా వారు జరుగుతున్నాయి, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు కానీ ఎక్కడా ప్రభుత్వం వైపు నుంచి కానీ అధికారికంగా కానీ ఎటువంటి మాట్లాడిన పరిస్థితి కనుక కనపడలేదు. అదే విధంగా చూసుకుంటే అసలు హనుమన్ విహారీ టోర్నీ మొత్తం రంజీ ట్రోఫీ అయిపోయిన దాకా
వెయిట్ చేసి అయిపోయిన తర్వాతనే ఈ ప్రకటన చేయడం జరిగింది. అంటే అయిపోయిన తర్వాత గ్రూప్ డిస్టర్బ్ కాకుండా కానీ ఈ ప్రకటన చేస్తున్నట్లు కూడా ఆయన స్పష్టం చేయడం జరిగింది. అంటే ఏ విధంగా అంటే చూసినట్లయితే కనుక రంజీ ట్రోఫీలో సెమీఫైనల్ వెళ్లకుండా ఆంధ్ర జట్టు వెనుదిరగడం జరిగింది. ఆ సమయంలోనే ఈయన చేసినటువంటి ప్రకటన కూడా గ్రూప్ లో ఉన్నటువంటి వ్యవహారాలు, కెప్టెన్సీ తొలగించినటువంటి వ్యవహారాలు ఇవన్నీ కూడా బయటపడటం జరిగింది. ఇప్పటికైనా తప్పనిసరిగా ఆంధ్ర క్రికెట్ జట్టుకు సంబంధించినటువంటి వారు పూర్తిగా మాట్లాడి దానిపైన చూసుకున్నట్లయితే కనుక క్రీడాకారులకి రాజకీయ నాయకులు జోక్యం లేకుండా చర్యలు చేపట్టాలని ప్రతి కోరుతున్నారు. అయితే శ్రీనివాస్ ఎటువంటి కారణాలతో ఆయన కెప్టెన్ నుండి తొలగించారనుకోవచ్చు? అంటే అప్పటి వరకు ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ జట్టు గెలుపు కోసం ఎటువంటి విధానాలు ఉన్నాయి, గెలుపు కోసం ఎటువంటి టీంలు సెలెక్ట్ చేస్తున్నారు, జట్టులో సభ్యులు ఏకీభవిస్తున్నారా లేదా, ఇటువంటి అన్ని చూసుకొని సెలక్షన్ కమిటీ కెప్టెన్ ని తొలగించడం జరుగుతుంది. కానీ హనుమన్ విహారీ ఆరోపిస్తుంది అయితే కనుక రాజకీయ కారణాలతోటి నేను బాగా ఆడినా గానీ నన్ను కెప్టెన్ నుంచి తొలగించారంటూ కూడా ఆరోపణ చేశారు. ఆ విధంగానే స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక జట్టు మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో కొందరు ఎక్కువగా హనుమన్ విహారీని వ్యతిరేకించారంటూ కూడా కాసు చూపుతున్నటువంటి పరిస్థితి. అయితే నిజంగా ఆ జట్టులో ఉన్నటువంటి సభ్యులకి కెప్టెన్ గా ఉన్నటువంటి హనుమన్ విహారీకి సఖ్యత అనేది కూడా అంతర్గతంగా వాళ్ళు చర్చించుకుని నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా మంచి ఆటగాడికి ప్రతి ప్రభుత్వం సపోర్ట్ ఇవ్వాలి, అలానే ఆటగాళ్ళందరూ కూడా సపోర్ట్ ఇవ్వాలి. కానీ ఇలా వేరువేరుగా కుంపట్లో పెట్టుకోవడం కరెక్ట్ కాదనేది వర్షన ఏర్పడుతుంది. అయితే శ్రీనివాస్, భారత జట్టులోని మిగతా క్రికెటర్లు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంటుంది? అంటే ఇప్పటికే కొంతమంది రంజీ ప్లేయర్స్ కానీ వీరందరూ కూడా హనుమన్ విహారీకి అండగా నిలబడి ఆయన పట్ల రాజకీయ కోణం చూడకూడదు, ఆటగాడిని ఆటగాడే చూడాలంటూ కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి. హనుమన్ విహారీ టెస్ట్ కు ఇండియా తరఫున ప్రాతినిధ్యం వహించారు. ఆయన మంచి ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా ఉన్నారు. ఆంధ్ర జట్టుకు ఆడటం వల్ల ఆంధ్ర జట్టుకే మేలు జరుగుతుంది. ఆంధ్ర జట్టుకు ఆడకుండా వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవాల్సిన అవసరం ఆయనకి లేదు. తప్పనిసరిగా ఆంధ్ర జట్టుకే ఆడాలంటూ కూడా ప్రతి ఒక్కరూ కోరుతున్న పరిస్థితి కనుక స్పష్టంగా కనపడుతుంది. రైట్ శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ. రైట్, ఇప్పుడు విజయవాడ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ చెప్పండి, రాజకీయాలు అనేవి క్రికెట్లో కూడా ఎంటర్ అవుతుంది, దీన్ని ఏ విధంగా చూడాలి మనం? శ్రీనివాస్, వాసాన్ని చూసినట్లయితే నిన్నటి నుంచి విహారీ విషయం హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించి షర్మిల కూడా నిన్న ట్విట్టర్ నుంచి ఆవిడ స్పందించడం జరిగింది. 2 నెలల పాటు ఆడుదాం ఆంధ్ర అంటూ కూడా రాష్ట్ర బడ్జెట్ ని పెద్ద ఎత్తున పెట్టి చాలా మంది యువతను తీసుకొచ్చి ఆడుదాం ఆంధ్ర అంటూ కూడా 2 నెలల పాటు ఆటలు ఆడించి చివరికి దాన్ని అంటే వైసీపీకి పార్టీ ఎక్కడ కూడా పార్టీ ఫీలింగ్స్ ని చూపించడం అనేది ఎంతవరకు కరెక్ట్, ఒక వ్యక్తి ఒక క్రీడాకారుడికి ఉండాల్సినటువంటి స్వేచ్ఛా స్వతంత్రాలను కూడా అరిచి వేస్తున్నారంటూ కూడా నిన్న షర్మిల స్పందించడం జరిగింది. దానికి ముందు పవన్ కళ్యాణ్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించడం జరిగింది. అయితే క్రీడల్లో కూడా రాజకీయాల్ని తీసుకొచ్చే విధంగా వైసీపీ ప్రభుత్వం వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలు క్రీడల్లో కూడా ఎంటర్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మనం చూసినట్లయితే శాప్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒక పొలిటీషియను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ నుంచే రావటం, చాలా విషయాల్లో పొలిటికల్ అంశాలని తీసుకురావడం, ఇలాంటివన్నీ కూడా అంటే క్రీడలకి పొలిటికల్కి పాలిటిక్స్ కూడా తేడా లేకుండా పోయినటువంటి కొన్ని సందర్భాలు చూస్తూ ఉన్నాం. అదే సందర్భాలు ఇప్పుడు హనుమ విహారీ అంశంలో కూడా అదే ప్రస్తావన రావడం జరుగుతోంది. అయితే ఇందులో ప్రధానంగా ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాన్ని ఏవైతే వైసీపీ విధి విధానాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాల్లో కూడా వాళ్ళు గట్టిగానే దీన్ని ఖండించడం జరిగింది. దీని మీద పోరాటం చేస్తా ఉంటే కూడా చెప్పడం జరిగింది. మరో పక్క నుంచి రానున్న రోజుల్లో ఇదే ఆంధ్ర జట్టు నుంచి కూడా హనుమ విహారీని ఆడించేందుకు పెద్ద మా అంతు మద్దతు మాకు ఉంటుంది అని కూడా చెప్పడం జరిగింది. అయితే గత 2 నెలల పాటు ఆడుదాం ఆంధ్ర అంటూ కూడా ఎన్నో క్రీడలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున విశాఖలో ముగింపు వేడుకలను కూడా నిర్వహించినటువంటి ప్రభుత్వం ఏదైతే ఈ క్రీడల్ని ముందుకు తీసుకెళ్లాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి క్రీడల ద్వారా అవకాశాలు కల్పించాలనుకుంటూ ఏర్పాటు చేసినటువంటి ఆడుదాం ఆంధ్ర ఏదైతే ఉందో అది ఇప్పుడు రాజకీయ రంగు పులుముకున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అయితే ప్రతి అంశంలో కూడా ఇటు అధికార పక్షం ఏది కార్యక్రమం చేసినప్పుడు కూడా ప్రతి అంశంలో కూడా రాజకీయాలు చేస్తున్నారు అంటూ కూడా ఇటు అధికార పక్షం చెప్పినప్పుడు కూడా అధికార పక్షం తరపు నుంచి కొంతమంది నేతలు మాట్లాడినప్పుడు కూడా ప్రతిపక్షాలు ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తుంది అని చెప్పినప్పుడు కూడా వాస్తవానికి చూసినట్లయితే ప్రస్తుత అధికార పక్షమే రాజకీయ అంశాలని అందులోకి వచ్చే విధంగా కూడా కొన్ని సంఘటనలు జరగడం దురదృష్టకరం. ఆ సంఘటనల నేపథ్యంలోనే ఇటు హనుమ విహారీ అంశాన్ని కూడా చూడొచ్చు. అయితే ఇక్కడ జరుగుతున్నటువంటి ఓవరాల్ అంశాలని మనం పర్టికులర్గా చూసినట్లయితే కనుక ఏదైతే ఇలాంటి క్రీడలకు సంబంధించినటువంటి
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక ప్రతిష్టాత్మక ఏమైనా ప్రాజెక్ట్ ఉందో ఆ ప్రాజెక్టును నిర్వర్తించే బాధ్యతల్ని ఇటు ఆ శాఖ మంత్రితో పాటు కాకుండా అన్ని జిల్లాల కలెక్టర్లతో పాటు అన్ని జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా ఈ క్రీడలకు సంబంధించినటువంటి అంశాలను ఇన్వాల్వ్ చేయడం, వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో ఈ క్రీడలు జరిగిన అన్ని రోజులు కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం, అన్ని గ్రౌండ్స్లో అటు క్రికెట్ కాడ నుంచి ఫుట్బాల్ కాడ నుంచి ఏదైతే ఆ క్రీడలు ఉన్నాయో ఆ క్రీడలన్నింటినీ కూడా అందులో ఇన్వాల్వ్ చేయడం, వాటికి వచ్చినటువంటి క్రీడాకారులకి సరైన వసతి సదుపాయాలు కల్పించడం, వాళ్ళందరితో కూడా వాళ్ళు ఏదైతే ఆ క్రీడ పార్టిసిపేట్ చేస్తున్నారో, ఏదైతే గేమ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఉత్తీర్ణంగా తీర్చిదిద్దేందుకు అక్కడ దఫల వారీగా కూడా వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఇలాంటివన్నీ కూడా జరుగుతూ వచ్చినాయి. కానీ చివరికి వచ్చేపాటికి ఏమిటంటే అనుభవవిహారి లాంటి ఒక సంఘటన, దురదృష్ట సంఘటన బయటకు రావడం, ఇక్కడ మళ్ళా దీనికి రాజకీయ పార్టీలు రాజకీయ రంగు పులుముకోవటం. అయితే ఇక్కడ ఫస్ట్ ప్రధానంగా చూసినట్లయితే వైసీపీ ప్రభుత్వం, వైసీపీ సంబంధించినటువంటి నాయకులే ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఈ అనుభవవిహారిని ఇబ్బందులకు గురి చేసినట్లు తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ వైసీపీ మాత్రం దీన్ని పూర్తిగా ఖండించేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇక్కడ కేవలం క్రీడలను చూడాలి తప్ప రాజకీయ రంగు పొలంకూడదని. కానీ ఇక్కడ రాజకీయాలు అంశాలు తీసుకొచ్చిందే కేవలం ఈ ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది మంత్రులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఎవరి నిర్లక్ష్యమైనా సరే ఇక్కడ రాజకీయ అంశాలు మాట్లాడాల్సిన పరిస్థితి. అయితే ఇక్కడ రాజకీయాలకు ముడిపెట్టి మాట్లాడడం లేదు. ప్రతిపక్షాలు కూడా వాళ్ళ బాధ్యత పాత్ర ఏదైతే ఉందో, అంటే క్రీడల్ని పెంపొందించే ప్రయత్నం, అంటే ప్రజాధనాన్ని పెద్ద ఎత్తున దుర్వినియోగం చేసి నిర్వహించినటువంటి ఏదైతే ఈవెంట్ ఉందో ఈవెంట్ని పూర్తి సక్రమంగా నిర్వర్తించలేక ఇక్కడ రాజకీయ రంగు పొందడమే కాకుండా ఒక వ్యక్తికి, ఒక క్రీడాకారుడికి ఇవ్వాల్సినటువంటి స్వేచ్ఛా స్వాతంత్రాన్ని కూడా ఇవ్వకుండా అతను ఇబ్బందులకు గురి చేసినటువంటి నేపథ్యం ఏదైతే ఉందో ఆ అంశాలనే వీళ్ళు ప్రస్తావించారని చెప్తున్నారు. అయితే ఇదొక కోణం, అంటే ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి ఏదైతే నిరంకుశత్వ వ్యవహారం ఉందో అది ఇంకో కోణంగా కూడా ఇటు షర్మిల చెప్పినటువంటి నేపథ్యం. అంతేకాకుండా ఈ రాక్షస పాలనకు సంబంధించినటువంటి క్రీడలను కూడా వదలలేదు, క్రీడాకారులను కూడా వదలలేదని చెప్పని చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి అంశం. ఇదే అంశాన్ని మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ కూడా అదే అంశాన్ని తెర మీద తీసుకురావటం. అయితే ఇక్కడ రాజకీయాలకి లింక్ ఉందా అంటే రాజకీయ అంశాన్ని తీసుకొచ్చి ముడిపెట్టడం కాదు. వాస్తవానికి అంటే ఇక్కడ రాజకీయ రంగులు పులుముకునే విధంగా కూడా ఈ ఈవెంట్స్ అన్ని కూడా నిర్వహించారు. ఈ ఒక క్రీడాకారుడైనా లేదంటే ఈవెంట్స్ అన్ని కూడా ఇలా రాజకీయ రంగు పులుముకునే ఈవెంట్స్ నిర్వహించారనేది కూడా ఇప్పుడు నడుస్తున్నటువంటి చర్చ. అంతేకాకుండా ఆడుదాం ఆంధ్ర అనేది స్వచ్ఛందంగా జరగాలి, అది ఎవరు పర్యవేక్షణలో నిర్వహించాలో వాళ్ళ పర్యవేక్షణలో నిర్వహించాలి తప్ప ఇక్కడ రాజకీయ పాత్రలు ఎందుకు వచ్చినాయి. మావాడైతే అంటే ఆ పార్టీకి సంబంధించిన నేతలైతే మాత్రం అంత అవకాశాలు ఇచ్చి మిగతా వాళ్ళని తొక్కేసే ప్రయత్నం చేస్తారా అంటూ కూడా నడుస్తున్నటువంటి చర్చ. ఓవరాల్గా ఏమైనప్పటికీ కూడా రాజకీయ రంగు అయితే మాత్రం ఇందులో ఎంతవరకు పులుముకుంటుందని చెప్పలేం. కానీ అనుమయవారి విషయం మాత్రం రాష్ట్రంలో పెద్ద సంచలనంగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. ఆడుదాం ఆంధ్ర అని ఒక పెద్ద 2 నెలలు జరిగినటువంటి ఒక బిగ్ ఈవెంట్కి ఇది ఒక మచ్చగా కూడా చెప్పుకునే పరిస్థితి కనిపిస్తుంది. కిరణమై అయితే శ్రీనివాస్, హనుమవిహారీ పోస్ట్ పై అయితే అటు టీడీపీ అధినేత చంద్రబాబు, ఇటు పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. అంటే భారత క్రికెటర్ కంటే మీకు వైసీపీ నాయకుడు కుమారుడే ముఖ్యమా అంటూ కూడా వాళ్ళు స్పందించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఏపీ క్రీడా శాఖ మంత్రి ఏమైనా స్పందించారా? ఇప్పటివరకైతే ఎవరు స్పందించలేదు. అయితే క్రీడల మీద మాత్రం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద మాత్రం నీలి మేఘాలు కమ్ముతున్నట్టు అవుతుంది ఈ సంఘటన ఏదైతే ఉందో. అనుమవిహారికి సంబంధించినటువంటి ఒక క్రీడాకారుడికి ఇవ్వాల్సినటువంటి గుర్తింపుని ఇవ్వకుండా క్రీడల్ని రాజకీయాలు చేసినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడైతే ఈ నాయకులు ప్రశ్నిస్తూ వస్తున్నారో అసలు ఇక్కడ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పటివరకు జరిగినటువంటి ఈ క్రీడలు ఏవైతే ఉన్నాయో ఈ క్రీడలన్నింటిలో కూడా ఇలా వైసీపీ పాత్ర, నాయకుల పాత్ర ఎంతవరకు ఉందనే దాని మీద మాత్రమే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఏంటంటే నిజమైనటువంటి ఒక ఆ క్రీడాకారుడికి ఇవ్వాల్సినటువంటి గుర్తింపుని ఇవ్వాల్సింది తప్ప ఇక్కడ పార్టీల ప్రలోభాలు ఏంటంటే పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు పిల్లలకి ఇచ్చేటువంటి ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంటుందని. మరో పక్క నుంచి ఇదే అంశాన్ని ఒక క్రీడాకారుడు తండ్రి కూడా మాట్లాడడం జరిగింది. అనుమవిహారి నాయకత్వం వహిస్తున్నటువంటి ఏదైతే టీం ఉందో ఆ టీంలో వాళ్ళ అబ్బాయిని 17వ మెంబర్గా తీసుకోవడానికి కూడా ఆయన అబ్జెక్షన్ చేశారు. అలాంటి అంటే అనుమవిహారి విధి విధానాలు తాగి రావటం ఇలాంటి ఇబ్బందులకి గురి చేశారు. అప్పుడు ఎవరు మాట్లాడినటువంటి ప్రతిపక్షాలు ఈరోజు రాజకీయ రంగు పులంతో కూడా అనుమవిహారికి సపోర్ట్ చేస్తున్నాయి. అనుమవిహారి విధానాలు కూడా తెలుసుకోవడం చెప్పారు. అయినా ఏదైనప్పటికీ కూడా ఇటు ప్రతిపక్షాలు చేస్తున్నప్పుడు ప్రతిపక్షాలు ఒక క్రీడాకారుడికి జరుగుతున్నటువంటి అన్యాయం గురించి ప్రశ్నించేటువంటి క్రమంలో అధికార పక్షం నుంచి ఎవరో ఒక వ్యక్తి వచ్చి వాళ్ళ మీద బురద జల్లేటువంటి ప్రయత్నం, అంటే ఆ క్రీడాకారుడి మీద బురద జల్లడం వల్ల ఆ క్రీడాకారుడు రానున్న రోజుల్లో మనోవేదన గురవుతే అతను క్రీడల్లో రాణించలేడనే అంశాన్ని కూడా గుర్తించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా అసలు క్రీడలకు సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ పార్టీ ఈవెంట్స్ అయితే కాదు,
పార్టీ పార్టిసిపెంటేషన్ కదా, అతను ఒక మినిస్టరో ఎమ్మెల్యేనో లేదంటే ఒక వార్డు కార్పొరేటర్ గానో పోటీ చేసేటువంటి వ్యక్తి కాదు. కేవలం రాష్ట్రానికి సంబంధించినటువంటి దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. అంటే ఈ రాష్ట్రంలో అతను ఒక క్రీడాకారుడిగా అతను నిలదొక్కుకోగలిగితే భవిష్యత్తులో అది నేషనల్కి, రాష్ట్రంలో ఆడితే స్టేట్ ఆడితే అక్కడ నుంచి నేషనల్స్కి ఆడేటువంటి అవకాశాలు అతనికి వస్తాయి. అయితే క్రీడాకారుడికి ఉండాల్సినటువంటి అవకాశాలు మాత్రమే చూడాలి తప్ప ఇక్కడ అలాంటి అవకాశాలన్నీ దొంగలో దొక్కి పార్టీ నాయకులు పిల్లలకి ఇచ్చే అవకాశాలు ఇస్తే వాళ్ళు రాణించలేకపోతే రేపొద్దున అది కూడా నష్టమే కదా. అంటే అది కూడా నష్టమే కదా అనేది ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి. అయితే హనుమ విహారి లాంటి ఒక క్రీడాకారుడికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యతను ఇవ్వకుండా అతను ఇబ్బందులు గురి చేసినటువంటి క్రమంలో ఇక్కడ వైసీపీకి నేతకు సంబంధించినటువంటి కుమారుడు ఉండటం, దాన్ని కూడా పరిగణలో తీసుకున్న తర్వాత ప్రతిపక్షాలు మాట్లాడే అనేది కూడా మరొక అంశం. ఏదేమైనప్పుడు కూడా క్రీడల్లో సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో, క్రీడాకారులకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో అది ఇప్పుడు నీలి మేఘాలు కమ్ముకున్నట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు రాష్ట్రంలో జరిగే ఈ 2 నెలలు ఈవెంట్స్ అన్ని కూడా ఏ తరహాలో జరిగినాయో కూడా చెప్పుకోవచ్చు. అయితే శ్రీనివాస్, ఇటు రాజకీయాలు అయితే అటు భారత క్రికెట్ జట్టులో కూడా ప్రవేశించి వాటిని ప్రభావితం చేస్తున్నాయంటే ఈ పరిణామాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? అలాగే హనుమ విహారీ తదుపరి కార్యాచరణ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? అతనైతే న్యాయంగా తన పోరాటం తను చేస్తాను అంటున్నారు. కానీ హనుమ విహారికి సంబంధించినటువంటి ఆ అంశాన్ని పూర్తిగా పరిశీలించాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. అదేంటంటే అది ఒక శాప్ ఉంటుంది, దానికి స్పోర్ట్స్ అథారిటీ ఉంటుంది, అక్కడ అతను ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. తర్వాత ఆ ఫిర్యాదుని అతను పెద్ద స్థాయిలోనే హై స్థాయిలోనే ఆ ఫిర్యాదులు అతను చేయాల్సి ఉంటుంది. అంటే ఏ కారణాలతో అతను పక్కన పెట్టాల్సి వచ్చింది అనే అంశాన్ని అక్కడి నుంచి అతను క్లారిటీలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ అంటే ఈ అంశాలు క్రీడలకి సంబంధించినటువంటి అంశాలు పొలిటికల్ గా ఎంటర్ అవడాన్ని, కేవలం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే ఆడడం రాకపోయినా పర్లేదా, క్రీడల్లోకి ఎంటర్ అయిపోవచ్చా అనే దానికి కొత్తగా తెరలేపినట్టు కూడా ఈ అంశం కూడా కనిపిస్తోంది. అయితే ఒక ప్రాధాన్యత కలిగినటువంటి ఒక క్రికెటర్, అంటే ఒక అద్భుతమైనటువంటి ఆటగాడికి ఉండేటువంటి గుర్తింపు వేరు. అదేవిధంగా అతను అద్భుతమైన ఆటగాడి కాకపోయినప్పుడు కూడా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ తోనో మరో రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి అతనికి ఒక అర్హతను కల్పించో లేదంటే అతనికి అక్కడ స్థానాన్ని కల్పించి ఆ స్థానం ద్వారా అతన్ని ఆడించాలనుకోవడం కూడా వేరు. అయితే ఇక్కడ ఫస్ట్ నుంచి కూడా హనుమ విహారీ అనే వ్యక్తి అతను క్రీడలో తను రాణిస్తున్నటువంటి నేపథ్యంలో తనని తొక్కే విధంగానే ఇక్కడ వైసీపీకి సంబంధించిన ఒక నేత, ఆ నేతకు సంబంధించిన అతను కుమారుడు, ఆ కుమారుడు ఆ టీంలో హనుమ విహారీ టీంలో అతను ఉండటం, అతనికి అక్కడ అతను సరైనటువంటి పార్టిసిపేట్ చేయలేకపోవటం, ఆ తర్వాత హనుమ విహారీ ఆ విషయాన్ని అక్కడ ఉన్న బోర్డుకి ఆ అంశాలని ప్రస్తావన తీసుకెళ్ళడం, అక్కడ ఇదంతా కూడా రాజకీయ కోణంలో జరిగిందని చెప్తున్నారు. ఆ వేటే హనుమ విహారీ మీద పడిందని చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా రాజకీయాలు ఇటు క్రీడల్లోకి ఎంటర్ అవటం అనేది రాజకీయ నాయకులు క్రీడకు సంబంధించినటువంటి అంశాల్లో అధికారులుగా రావటమనో లేదంటే బాధ్యతలు చేపట్టేటువంటి వ్యక్తులుగా, అంటే రాజకీయ పొలిటీషియన్గా ఉండేవాళ్ళు కేబినెట్ హోదాలో ఒక క్రీడా శాఖలోకి వస్తే కనుక ఇలాంటివి జరుగుతూ ఉంటాయో, అలాగే కొంతమంది క్రీడాకారులు కూడా, కొంతమంది రాజకీయ నాయకులు కూడా క్రీడల్లో ఎంటర్ అయితే కనుక అలాంటి క్రీడాకారులు కూడా రాజకీయాలకి పొత్తం లేకుండా పోతూ ఉందనేది ఇప్పుడు రాజకీయంగా నడుస్తున్నటువంటి చర్చ. దీన్ని ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ దేశానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి దీన్ని పరిశీలించాల్సినటువంటి ఏదైతే అథారిటీస్ ఉంటాయో వాళ్ళు పరిశీలించి ముందుకెళ్లాల్సినటువంటి నేపథ్యం ఉంటుంది. అయితే హనుమ విహారీకి సంబంధించినటువంటి ఏదైతే అంశం ఉందో దాన్ని ఫిర్యాదు అతను భవిష్యత్తులో అతను వెళ్ళడానికి అవసరమైనటువంటి అధికారులు ఎవరుంటారు, ఆ ఫిర్యాదు అతను ఎక్కడ చేయాలో అక్కడ చేయడానికి కూడా అవకాశాలు కూడా ఉంటాయి. కిరణ్మయ్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.